దేవుని నామమున వందనాలు. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం అండి. యేసు ప్రభు వారు ఒక అధికారి ఇంటికి వెళ్తున్నారండి. వెళ్తున్న సమయంలో యేసు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రదేశంలో ఎన్నో అద్భుతాలు చేసేవాడండి. ప్రతిరోజు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన వచ్చిన ఆ జన సమూహంలో ఆయన చేసేవారని. అలాగే ఒక అధికారి ఇంటికి వెళుతున్న దారి మధ్య సమయంలో ఒక రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒక విశ్వాసంతో ఆయన ఎత్తుకు వచ్చిందండి. ఎందుకంటే ఆయన వెళుతున్న మార్గంలో ఆ స్త్రీ, అనారోగ్యంతో ఉన్న స్త్రీ దారిలో ఉందండి. ఆ విశ్వాసం ఏంటంటే యేసు ప్రభుతో ప్రార్థన చేయించిన అవసరం లేదు, యేసు ప్రభు నా ఎదురుగుండా రావాల్సిన అవసరం లేదు, యేసు ప్రభు వెనకాతల నుండి వెళ్ళి ఆయన సెంగు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత జరుగుతుందని ఆమె ఒక విశ్వాసం. ఆ విశ్వాసంతో యేసు ప్రభు వెళ్ళే మార్గంలో వెనకాల నుండి ఎవరు చూడలేని టైంలో ఆ వెనకాతలు వెళ్ళి సెంగు ముట్టుకుందండి. ఆయన కొంగు ముట్టుకుంది, పై వస్త్రం అండి. వస్త్రం ముట్టుపోయి ఎన్నో సంవత్సరాల నుండి తన రక్తస్రావంతో బాధపడుతుందండి. సుమారు ఎన్ని సంవత్సరాలు అంటే బైబిల్ గ్రంథంలో మనకి చెప్పిన మాట 12 సంవత్సరాలండి. 12 సంవత్సరాల నుండి ఎంతో రక్తస్రావం అండి. ఎందుకంటే ఆవిడ సపోజు చాలా హాస్పిటల్ కానీ లేదంటే ఎక్కడెక్కడికో తిరిగి ఉండొచ్చు అండి. కానీ ఎక్కడ ఆవిడకి నయం అవ్వలేదండి. ఆవిడకున్న రక్తస్రావం ఎవరు కూడా తొలగించలేకపోయారు, ఎవరు ఆవిడని స్వస్థపరచలేకపోయారండి. కానీ మరి యేసు ప్రభు ఉండి మరి ఆ స్త్రీ ఎలా విన్నదో లేదో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు చేసిన కార్యాలు, అద్భుతాలు ఆమె విన్నదండి. విని ఆయన పై వస్త్రం ముట్టుకుంటే స్వస్థతను నేను పొందుకుంటానని చెప్పి ఆవిడ ఎంతో విశ్వాసంతో ఆ యేసు ప్రభు వారు వేసుకున్న పై వస్త్రం ముట్టుకుందండి. ఆ ముట్టుకున్నప్పుడు ఎవరు కూడా ఆ స్త్రీని చూడలేనప్పుడు యేసు ప్రభు వారు ఆ పై వస్త్రం అండి ముట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారికి తెలిసిందండి. ఆవిడ్ని యేసు ప్రభు వారిని ఎవరో ఒకరు తాకారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఆ రక్తస్రావం స్త్రీ ఉందండి. యేసు ప్రభు వారు ఆవిడ్ని చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచనని చెప్పగా ఆ గడియనందు ఆ స్త్రీ బాగుపడింది. యేసుప్రభు ఆ స్త్రీని చూసి, నువ్వు ఎందుకు నా వస్త్రం ముట్టుకున్నావు, ఎందుకు నన్ను టచ్ చేసావు అని అసహించుకోలేదండి. ఆవిడ ఉన్న బాధ యేసుప్రభు వారు తెలుసండి, ఆ మనసులో వేదన యేసుప్రభు వారు తెలుసండి. ఎందుకంటే ఆవిడ ఎన్ని సంవత్సరాల నుండి ఆ బాధ ఆమె భరిస్తుందో, ఎంతమంది ఆవిడని అసహించుకున్నారో అన్నీ కూడా యేసు ప్రభు వారు గ్రహించారండి. ఎందుకంటే పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదండి, హృదయ ఆలోచన ఎరిగి ఉన్న దేవుడండి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ వేదన, నీ బాధ, నువ్వు పడుతున్న ఆ మానసిక ఒత్తిళ్ళు కూడా దేవుడు గ్రహించగలడు. ఎందుకంటే మన తల వెంట్రుకలో ప్రతి ఒక్క వెంట్రుక కూడా లెక్కింపబడి ఉందండి. ఎప్పుడు ఎన్ని వెంట్రుకలు రాలుతాయో, ఎన్ని వెంట్రుకలు కొత్త వెంట్రుకలు ముడుస్తాయో కూడా దేవుడు లెక్కించగలడండి. అంత అద్భుతకరుడండి. అందువల్ల ఆ స్త్రీని అక్కడ ఎవరు కూడా అర్థమై ఉండకపోవచ్చండి. స్త్రీని చూసి, కుమారు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడండి. ఆ ధైర్యంగా ఉండని ఎంత పెద్ద మాట అండి. ఆ మాట విన్న తర్వాత ఆ క్షణమేనండి యేసు ప్రభు వారు ఆ స్త్రీని చూసి, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు బాగుపడిన మాట విన్న తక్షణమే ఆమె స్వస్థత జరిగిందండి. ఆవిడ ఎన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఆయన సెంగు ముట్టి స్వస్థత జరిగిందని బైబిల్ లేఖనం చెప్తున్నాయండి. ఇప్పుడు యేసు ప్రభుని ఇప్పుడు ముట్టేసి 2 రోజుల తర్వాత స్వస్థత జరగలేదండి, లేదంటే 4 రోజుల తర్వాత స్వస్థత జరగలేదండి. ముట్టిన తక్షణమే దేవుడు లేఖనాల ద్వారా మనం తెలియజేస్తున్నాడండి. ఆ విశ్వాసం మనం ప్రార్థన చేస్తామండి. ప్రార్థన చేసినప్పుడు మనం ఒకటే నమ్ముతామండి, విశ్వాసం ఉంటే ఎటువంటి కార్యాన్నైనా, విశ్వాసం ఉంటే ఎంత పెద్ద బండనైనా మొదలు కొట్టొచ్చండి. అంత విశ్వాసం ఉండాలండి. ప్రార్థన చేసిన ఎవరిలో కూడా అంత విశ్వాసం ఉండదండి. ఏదో ప్రార్థన చేసామా, వెళ్ళిపోయామా, వెళ్ళి వచ్చామా, చేసామన్నట్టుగా ఉంటారు తప్ప విశ్వాసం
విశ్వాసం మన ఎక్కువ శాతం 100%లో 40% కూడా మన విశ్వాసం అనే వ్యక్తిని మనం ఎక్కడ చూడమండి. కానీ ఆ స్త్రీలో ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచిందండి. ఆమె విశ్వాసం ఆవిడ నమ్మిందండి. నేను యేసుప్రభుని ముట్టుకుంటే నాకు స్వస్థత జరుగుతుంది, ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్నెన్నో చేశానని చెప్పి ఆవిడ చాలా బాధపడిందండి. కానీ ఆఖరి నిమిషంలో దేవుని నమ్మిందండి, విశ్వాసం ఉంచిందండి. ఆవిడ స్వస్థత పొందుకుందండి. ఆవిడ రక్తస్రావం అంతా కొట్టివేసిందండి, కట్టిందండి. 12 సంవత్సరాలను బాధపడుతున్న ఆ స్త్రీ ఒక్క సెకండ్లో దేవుడు అద్భుతం చేశాడండి. ఎంత గొప్ప దేవుడండి. ఆ దేవుని మనం ఈరోజు నమ్ముకుంటే ఆ స్త్రీ జీవితంలో చేసిన గొప్ప స్వస్థత అద్భుతాలే నీ జీవితంలో కూడా చేయగల సమర్థుడండి.